సినిమా కథని హీరో షారుఖ్ ఖాన్ కి వినిపించాడు డైరెక్టర్ అశుతోష్. కానీ షారుఖ్ నో అన్నాడు. అప్పటికే బాజీ సినిమాతో ఫ్రెండ్ అయిన అమీర్ ఖాన్ కి కథ వినిపించాడు. మొదట సందేహించిన అమీర్ చివరికి ఎలా ఒప్పుకున్నాడు? లగాన్ సినిమా ఎలా సెట్స్ పైకొచ్చింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకోవాలంటే హావ్ ఎ లుక్. పరాజయం విజయానికి మొదటి మెట్టు. ఈ సామెత ఖచ్చితంగా దర్శకుడు అశుతోష్ గోవారికర్ కు సరిపోతుంది. అశుతోష్ గోవారికర్ పరాజయాల్లోంచి పుట్టిన కథే లగాన్. అంతకుముందు హీరో దీపక్ తిజోరీతో తీసిన పెహ్లా నషా, లగాన్ హీరో అమీర్ ఖాన్ తో తీసిన బాజీ సినిమాలు అశుతోష్ సినీ కెరీర్ ప్రారంభంలోనే ఘోర పరాజయాలు. బాజీ సినిమా పరాజయాన్ని మూటగట్టుకున్నా ఆ సినిమాతో అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్లు మంచి మిత్రులయ్యారు. అప్పుడే కమర్షియల్ ఫార్మేట్ కథల్ని పక్కన పెట్టి తను ఎంతో ఆసక్తిగా ఏకాగ్రతతో రాసుకున్న కథే లగాన్. नमस्ते। 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 ये कौन है? अरे वाह, आप तो जल्दी सीख गए हमारी भाषा। हाँ, राम सिंह सिखाया। ये कौन है? टीपू, बागा और गुरंत को तो आप जानते हैं। ये गोली है, ये ईसर काका और ये गौरी। गौरी। फिर मिलेंगे। सर, आप गलत बोल गई। यू शुड से मिलकर खुशी हुई। Gosh, I'm sorry. मिलकर खुशी हुई. हमका भी मिलकर खुशी हुई। అశుతోష్ ముందుగా ఈ కథను షారుఖ్ ఖాన్ కు వినిపించాడు. కానీ షారుఖ్ ఖాన్ ఈ కథకు అమీర్ ఖాన్ అయితే ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని భావించి అమీర్ ఖాన్ కు చెప్పమన్నాడు. ఒకరోజు రాత్రి షూటింగ్ చేసి అలసిపోయి కారుకు ఆనుకుని నిల్చున్న అమీర్ ఖాన్ కు సూచనప్రాయంగా కథను వినిపించాడు అశుతోష్. కథను విన్న అమీర్ ఖాన్ ఎగిరి గంతెయ్యలేదు. ఏంటి, బ్రిటిష్ వారి కాలంలో పన్ను ఎత్తేయటానికి గ్రామీణ ప్రజలు వారితోనే క్రికెట్ ఆడతారా? వినటానికి నాకే విడ్డూరంగా ఉంది, ఇంకా ప్రజలకు ఏమెక్కుతుంది అని తేల్చేశాడు. चंपानेर के लोग देश के हजारों गांवों की तरह अपना गुजर बसर खेती बाड़ी से करते थे. गांव की सीमा से लगकर अंग्रेज हुकूमत की छावनी थी और छावनी से 2 कोस दूर दक्षिण की ओर इस प्रांत के राजा का किला था. अंग्रेज राजा के प्रांत की पड़ोसी राजाओं के आक्रमण से हिफाजत करते थे और उन राजाओं को भी वो इस राजा के आक्रमण से बचाने का वादा करते. इस दोगले खेल की बदौलत अंग्रेज उन राजाओं के साथ साथ चंपानेर प्रांत के राजा से भी लगान वसूल करते थे. అసలే 2 సినిమాలు ఫ్లాప్. ఇప్పుడైనా సేఫ్ సబ్జెక్ట్ తో సినిమాను ప్లాన్ చేసుకోమని మిత్రుణ్ణి మందలించాడు. మొదట్లో నిరుత్సాహపడ్డా మొండిగా ఆలోచించి ముంబాయికి దూరంగా ఉండి కథను తయారు చేసుకున్నాడు. इधर आओ, सब जने इधर आओ। ये क्या कर रहे हो तुम लोग? सब के सब एक ही तरफ दौड़ने लगते हो? जिसकी तरफ गेंद जाएगी वही दौड़ के लपकेगा, समझे? चलो जाओ। ठीक है, తిరిగి 5 నెలల తరువాత మరలా అమీర్ ఖాన్ ను కథ వినమని కోరాడు. ఇష్టం లేకున్నా అశుతోష్ అడిగాడు కాబట్టి కథను వినటానికి అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడు. తన మనోనేత్రం ముందు కనిపిస్తున్న చిత్రాన్ని ఎంతో ఉద్వేగంతో అమీర్ ఖాన్ కు సినిమా అంతా కళ్ల ముందు చూపించాడు. भुवन, हमका लागत है हम अंधेर हैं, बेमगज. अब हम तुम्हारे साथ हैं, हम कोनो काम आ सकते हैं तो बोलो. तो बड़ी खुशी की बात है अर्जुन, मुट्ठी बन रही है. అశుతోష్ కథ చెప్పిన విధానం అమీర్ ఖాన్ కు బాగా నచ్చింది. కానీ ఈ సినిమాని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. దీంతో డాలమాలో పడ్డారు అమీర్, అశుతోష్ లో. ఇంతకీ ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎందుకు భయపడ్డారు? అమీర్ ఖాన్ తానే స్వయంగా
ఎందుకు నిర్మించాలనుకున్నాడు? గోవారికర్ కథ తను చెప్పిన విధానం అమీర్ ఖాన్ కు విపరీతంగా నచ్చేసింది. చెప్పినట్టు తీయగలిగితే గొప్ప చిత్రమవుతుందని అనిపించింది. కానీ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించమని ఏ నిర్మాతను అడగలేడు. भुवन कौन है? हाँ मैं भुवन। तुम्हारा नाम? मैं देवा सिंह सोढ़ी धौलपुर से आया हूँ। सुना है अंग्रेजा के खिलाफ लड़न वास्ते तुसी कमर कसी है। हाँ, लेकिन लाठी भाले से नहीं, गेंद बल्ले से। लाठी भाले से हो या गेंद बल्ले से, मैं हमेशा अंग्रेजा के खिलाफ हर जंग विच शामिल होना चाहता हाँ। मैनू इस लड़ाई विच हाथ बटाने दो भवन। मैं ये खेल पहले खेल चुका हूँ। कब? मैं अंग्रेजा दे लश्कर विच था। एक दिन बर्दाश्त नहीं होया, पिस्सुआ दे पुत्रां नु सलाम फेंक के लौट आया। కాబట్టి ఖర్చుకు రాజీ పడని నిర్మాత కావాలి అని అనుకుని అశుతోష్ తో ఈ కథకు నేను హీరో అని చెప్పకుండా వేరే నిర్మాతలకు చెప్పు, ఎవరైనా ఒప్పుకుంటే నేను నటించడానికి సిద్ధం అంటూ భరోసా ఇచ్చాడు. అశుతోష్ లగాన్ కథను చాలా మంది నిర్మాతలకు వినిపించాడు. కానీ ఎవరు ఈ కథతో సినిమా నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో అమీర్ ఖాన్ డైలమాలో పడ్డాడు. తనే తీస్తే అని అనుకున్నాడు. స్వతహాగా అమీర్ ఖాన్ నాన్న తాహిర్ హుసేన్, పెదనాన్న నాజిర్ హుసేన్లు నిర్మాతలే. సినిమా నిర్మాణంలో విజయాలు పరాజయాలు కళ్లారా చూసిన అమీర్ సినిమాలు సొంతంగా నిర్మించకూడదని డిసైడ్ అయ్యాడు. కానీ స్క్రిప్టును వదులుకోవటం ఇష్టం లేదు. అందుకే కథను మరలా విని సినీ నిర్మాణంలో తలపండిన తన నాన్న పెదనాన్నలకు, ప్రముఖ ఫైనాన్షియర్ జుము సుగంధ్ కి భార్య రీనాకి వినిపించమన్నాడు. వారందరూ కథకు మంచి మార్కులు వేశారు. ఆ ఉత్సాహంతో అమీర్ ఖాన్ స్వయంగా లగాన్ కు నిర్మాతగా మారాడు. నిర్మాతగా నటుడిగా రెండు పనులు చేసుకోలేకపోవడంతో అసలు సినిమా నిర్మాణమే తెలియని భార్య రీనా దత్తాకు ప్రొడక్షన్ పనులు అప్పగించాడు. కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి, ప్రయోగాలు చేయటానికి రీనా అస్సలు వెనకడుగు వేయలేదు.